ఆర్యన్ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుంటది. మూవీ నాకైతే జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. స్టోరీ లైన్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ పరంగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. స్టోరీలోకెళ్తే ఓ న్యూస్ ఛానెల్‌లో జరుగుతున్న ఇంటర్వ్యూకి సాధారణ ప్రేక్షకుల్లా హాజరవుతాడు ఆత్రేయ అలియాస్ సెల్వరాఘవన్. ఆ షోకి వచ్చిన సెలబ్రిటీని కాలుపై తుపాకీతో కాల్చి చూస్తున్న అందరికీ ఓ సందేశాన్ని ఇస్తాడు. తాను ఒక రచయితనని, జీవితంలో ఫెయిల్ అయినట్లు చెప్తాడు. వచ్చే 5 రోజుల్లో 5 హత్యలు చేస్తానని, గంట ముందు వారి పేరు చెప్తానని, ఈ హత్యల్ని ఎవరు ఆపలేరని చెబుతూ తనని తాను కాల్చుకొని చనిపోతాడు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని ఆత్రేయ చెప్పిన వాళ్ళెవరో కనిపెట్టడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన నంది అలియాస్ విష్ణు విశాల్‌కి ఈ కేసుని అప్పగిస్తారు. చనిపోయిన తర్వాత కూడా ఆత్రేయ వరుస హత్యలు ఎలా చేశాడు, వాటిని అడ్డుకునేందుకు నంది, అతని టీం ఏం చేశారు, ఈ క్రమంలో వాళ్ళకి ఎదురైన సవాళ్లేంటి, కేవలం ఆ 5గురిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేదే ఈ మిగతా స్టోరీ. మూవీ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ సినిమా మాత్రం ఎగ్జిక్యూషన్ పరంగా చాలా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి 5 మందిని ఎలా చంపుతాడనే దానిపైన ఇంట్రెస్ట్‌ని కలుగజేసినప్పటికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మూవీ మొత్తం కూడా ఫ్లాట్‌గానే ఉంటుంది. ఎక్కడా కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండవు. మధ్యలో వచ్చే లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ పర్లేదనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ చూశాక మూవీ మీద ఒపీనియనే మారిపోతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు చూసి మూవీ పర్లేదనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌తో మూవీ డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. మూవీలో సాంగ్స్ అంతగా ఏం బాగోలేవు. బీజీఎం కూడా అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి అదిరిపోయింది. ఇక విష్ణు విశాల్ తన యాక్టింగ్‌తో పర్లేదనిపిస్తాడు. మిగతా వాళ్ళు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే క్లైమాక్స్ ముందు వరకు కూడా మూవీ పర్లేదనిపిస్తుంది. కానీ ఆ క్లైమాక్స్ చూశాక మూవీ మీద ఒపీనియన్ మారిపోతుంది. ఈ మూవీ అందరికీ అయితే నచ్చదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలపండి. థాంక్ యూ.